హాయ్, వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. ఇవైతే లాంగ్ హ్యాండ్స్ అండి బ్లౌజెస్. నేనే స్టిచ్ చేశాను. నేనైతే ఇలాంటివి కూడా వేస్తానండి. బ్లౌజెస్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి. శారీ కింద వేసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను వేస్తాను అన్నమాట. ఇలాగా లాంగ్ హ్యాండ్స్ అండి, ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట హ్యాండ్స్. ఇవి నేనే స్టిచ్ చేస్తానండి. దీని శారీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి లేసెస్ ఇంట్లో ఉన్నాయండి వేస్ట్గా. ఆ లేసెస్ అన్నీ నేనే అటాచ్ చేశాను అన్నమాట. ఈ లేస్ అంతా కూడా ఇంట్లో ఉండిందండి. దేందో మరి ఏదో డ్రెస్ది అనుకుంటా, అది వేస్ట్ చేయకూడదని చెప్పి ఇలా చేశాను. దీని శారీకి కూడా ఇటువంటి లేస్ అంతా కూడా నేనే అటాచ్ చేశానండి. చాలా బాగుంటుంది అది. ఇట్లాగా లాంగ్ హ్యాండ్స్ అండి, కడితే మాత్రం చాలా డిగ్నిటీగా ఉంటాయి అన్నమాట శారీస్కి. ఇవి కొన్ని అయితే ఉన్నాయి ఇలాగా లాంగ్ హ్యాండ్స్ బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఇది కూడా నార్మలే, రౌండ్ నెక్, కాకపోతే హ్యాండ్స్ ఇలా అండి, ఇలా ఫ్రిల్ పెట్టాను అన్నమాట. జస్ట్ ఫ్రిల్ ఆ రోజుల్లో పెట్టుకునేవారు కదా, ఇలాగ జస్ట్ ఫ్రిల్ పెట్టాను. బాగుంటుంది ఇది కూడా. ఇది వచ్చేసి హై నెక్ ఇచ్చానండి బ్లౌజు. ఇది హై నెక్ బ్లౌజ్ ఇచ్చాను. ఇది లోపల ఉన్నటువంటి క్లాత్ మాత్రం శారీ క్లాత్ అండి. ఇది పైన ఏదో మామూలు ఇంట్లో వేస్ట్గా ఉండింది, ఏదో చున్నీ. ఇది ఇంకా దీన్ని ఇలాగ స్టిచ్ చేసాను అన్నమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఇదిగోండి ఇట్లాగా ఇవి ఇలా ఇచ్చేసానండి, పొడవుగా హ్యాండ్స్ని ఇలా ఇచ్చేసాను అన్నమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే, డిగ్నిటీగా ఉంటుంది. తర్వాత ఇది కూడా అండి లాంగ్ హ్యాండ్సే. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. నేనైతే వేస్తూ ఉంటానండి లాంగ్ హ్యాండ్స్. ఇదిగోండి ఇలా ఇచ్చేసి ఇలాగా బ్యాక్ నెక్ రౌండ్ ఇచ్చేసాను. తర్వాత ఇదిగోండి హ్యాండ్స్ పొడవుగా ఇచ్చేసాను అన్నమాట. ఇది దాదాపు చాలా శారీస్కి సెట్ అవుతుంది ఈ బ్లౌజు. తర్వాత ఇదిగోండి ఇవన్నీ స్ట్రైట్ హ్యాండ్స్ అండి. ఇది మాత్రము చుడీ కట్ అంటారు కదా, ఆ హ్యాండ్స్ అన్నమాట. ఇవి అంటే ఉన్నటువంటి దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకారం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇదిగోండి చుడీ హ్యాండ్స్ ఇవి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పఫ్ లాగా వస్తుంది అన్నమాట. ఆ హ్యాండ్స్ పెట్టి నేనైతే చేశాను. ఇలా స్టార్ నెక్ ఇచ్చేసాను. కొంచెం ఇవి థ్రెడ్స్ పెట్టాను. ఇలా స్టార్ నెక్ ఇచ్చేసానండి. చాలా బాగుంటుంది. డ్రెస్సెస్కు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి, ఈ హ్యాండ్స్. తర్వాత ఇంకొకటి ఇదిగోండి ఇట్లా దీన్ని ఇలా రౌండ్గా ఇచ్చేసి వెనక బ్యాక్కి, తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇలాగేనండి. ఇదేమో స్ట్రైట్ కట్ అన్నమాట. ఇలాగా హ్యాండ్స్ ఇచ్చాను. తర్వాత శారీకి ఉన్నటువంటి ప్యాచ్ అండి ఇది. ఇంకా ఇలా కట్ చేసేసి దీనికి అంటించేసి కుట్టాను అన్నమాట. ఈ చుట్టూతా కూడా ఇవి ఇలా ఇచ్చేసానండి. వీటిల్నే ఇలా పెట్టేసాను అన్నమాట. తర్వాత ఇంకొకటి ఇదిగోండి ఇలాగా ఇట్లా ఇచ్చాను. వెనక రౌండ్ షేప్ ఇచ్చేసాను నెక్. ఇది కూడా నేనే అండి డిజైన్ చేశాను. తర్వాత ఇలా థ్రెడ్స్ పెట్టేశాను. తర్వాత అంటే దాదాపు వేటికైనా వేసుకోవచ్చండి. ఇది ఇట్లా గోల్డ్ కలరు, ఇంకా ఏదో మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కుట్టేశాను. తర్వాత ఇదిగోండి ఇలాగ హ్యాండ్స్ ఇచ్చేసాను అన్నమాట. చాలా బాగుంటుంది. మనం చెయ్యాలి అనే ఆకాంక్ష ఉండాలి, కానీ ఎంత కష్టమైనా కూడా చేసేయచ్చండి. కష్టం అనేది అంటూ ఉండదు. ఆడవారు ఆకాశంలోకి వెళ్ళి వచ్చేస్తున్నారు కదా, అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు ఆడవాళ్ళు. కాబట్టి ఏది కష్టమైతే ఉండదండి. ఇష్టపడి చేసామంటే మాత్రం కష్టం అనిపించదు వర్క్. అది నేనైతే ఫాలో అవుతాను. ఇదండి ఇది ఒక బ్లౌజు రౌండ్ నెక్ ఇచ్చేసాను. తర్వాత హ్యాండ్స్ ఇలాగా పొడవుగా పెట్టాను అన్నమాట. హ్యాండ్స్ ఇలా పొడవు ఇచ్చేసాను. ఇక్కడ జస్ట్ కొంచెం ఇవి ఇచ్చానండి, బుట్టలాగా కొంచెం ఎత్తుకో ఉంటుందన్నమాట ఈ స్టెప్స్ వల్ల. ఇదైతే ఫుల్ కాటను ఇలాగండి. ఓకేనండి, మీకైతే నచ్చినాయి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు నేర్చుకోండి.
మనం ట్రై చేస్తేనే అండి ఏదైనా సాధించగలము అనేది నా దృక్పథము. కాబట్టి చక్కగా మీరందరూ కూడా, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి మన బ్లౌజెస్ మనమే కుట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు చక్కగా నేర్చుకోండి, మీ బ్లౌజెస్ మీరే కుట్టుకోండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, తర్వాత మంచిగా షేర్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మరొక మంచి వీడియోలో మరలా కలుస్తానండి.